నేరాలపై మహిళలు ఏ సమయంలోనైనా సమాచారం ఇవ్వవలసిందిగా దామరమడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళా సమావేశంలో పోలీసులు సూచించారు. ఫోన్లో బ్యాలెన్స్ లేనప్పటికీ తాము ఇచ్చే నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పాటు ఏ ప్రాంతాల్లో నుంచి ఫోన్ చేస్తున్నారు అన్న విషయం తెలిపితే నిమిషాల వ్యవధిలో తాము సంఘటనా స్థలానికి చేరుకుని సహాయం అందించేందుకు అవకాశం ఏర్పడుతోందన్నారు. అదే గ్రామంలో మహిళా స్వయం ఉపాధి పథకాలపై అధికారులు శిక్షణ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్థానిక మహిళలకు సొంత నిధులతో కుట్టు మిషన్లు మరో పథకాన్ని సొంత వ్యయంతో ఇవ్వడం జరిగిందన్నారు. వారికి శిక్షణ ఇచ్చే క్రమంలో మహిళలు ఏ విధంగా అదనపు ఆదాయం వచ్చేలా ఉపాధి పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ నాయకులు, యువకులు పాల్గొన్నారు. 30 రోజుల కోర్సు. ఈ 30 రోజుల కోర్సులో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కంటిన్యూగా రావాలి. వాడు వచ్చిన తర్వాత కటింగ్, స్టిచ్చింగ్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత వీళ్ళకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఇక్కడ మామూలుగా ఎక్కడైతే నీకు స్కూల్స్లో కానీ ఎక్కడైనా హాస్టల్స్లో కానీ ఎక్కడైనా కానీ ఉన్న వాటిని తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లలోనే కుట్టి వాళ్ళకి ఇంత ఉపాధి వచ్చి అదనపు ఆదాయం వచ్చే విధంగా ఈ గ్రామంలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాన్ని ఇక్కడున్న గ్రూప్ సభ్యులు కానీ యూఐలు కానీ అందరూ ఉపయోగించుకొని ఎక్కువ మంది లబ్ధి పొందాలని చెప్పి కోరుకుంటారు. థ్యాంక్ యూ. ఏ నెంబర్కి ఫోన్ చేస్తారమ్మా? బాగా చెప్పాలి, ఇబ్బంది లేదు. 100, 112 అంటున్నారు అంతేమ్మా. 100కి ఫోన్ చేయొచ్చు. ఓకే, 100కి కాల్ చేయొచ్చు. అయితే 100కి కాల్ చేసే టైంలో మీ ఫోన్లో ఎటువంటి డబ్బులు ఉండాల్సిన అవసరం కూడా లేదు. జీరో బ్యాలెన్స్ ఉన్నా కానీ ఎమర్జెన్సీ నెంబర్ కింద అది పనిచేస్తుంది. ఓకేనా? మీరు ఆ యొక్క 100కి 112కి కాల్ చేసినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేశారు అని లొకేషన్ని మీరు ఖచ్చితంగా మినిమైజ్ చేసి కమాండ్ కంట్రోల్ చెప్పాలి. ఎందుకంటే మీరు చేసేటువంటి కాల్ జనరల్గా కమాండ్ కంట్రోల్ అనేది క్యాపిటల్లో ఉంటుంది. క్యాపిటల్లో నెల్లూరులో ఉన్నాం సార్, అసలు ఏం చెప్పకుండా మా ఊరి దగ్గర లారీ కొట్టేసిపోయింది సార్ అంటే మీ ఊరు ఎక్కడనేది అక్కడ అర్థం కాదు. మాది నెల్లూరు జిల్లా బుచ్చిమండలం దావమరుగు అంటే అక్కడ ఇమీడియట్లీగా నెల్లూరు జిల్లాకి ఆ కాలు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది.